Light, camera, rolling, music. హాయ్ అండి. సూపర్ స్టార్ కృష్ణ గారి స్వర్ణోత్సవ చిత్రం. నటుడుగా ఆయన 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మన ముందుకు వచ్చిన చిత్రం శ్రీ బాలాజీ శ్రీనివాస ఆర్ట్స్ బ్యానర్ మీద సందీప్ చాట్ల, వై బాలరెడ్డి, షేక్ సిరాజుల్ నిర్మాతలుగా సక్సెస్ఫుల్ చిత్రాల దర్శకుడు ముప్పలనేని శివగారి దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల ప్రత్యేక పాత్రలో సుధీర్ బాబు కలిసి నటించిన చిత్రం ఈరోజు మన ముందుకు వచ్చిన సెన్సేషన్ శ్రీ కృష్ణ గారి అభిమానుల కోసం. శ్రీ కథ చెప్పాలంటే శ్రీరంగం శ్రీనివాసరావు ఓ లా ప్రొఫెసర్, మన సూపర్ స్టార్ కృష్ణ గారు. ఆయనకు ఒక కొడుకు, కోళ్ళు, భార్య, కూతురు, ఇలా ఒక హ్యాపీ ఫ్యామిలీ. ఆయన ఆనందంగా ఆయన జీవితాన్ని గడుపుతుంటారు. ఆయన కూతురు అంటే ఆయనకు చాలా ఇష్టం. ఆ పిల్ల చాలా చురుకైంది, తెలివైంది. ఆ అమ్మాయి జర్నలిస్ట్. ఈ సొసైటీలో ఉన్నటువంటి ఒక పెద్ద వ్యాపారవేత్త, ఆయన పార్ట్నరు, ఆయన కొడుకులు వాళ్ళు చేస్తున్న అన్యాయాలకు ఎదురుగా నిలిచి ఈ అమ్మాయి వాళ్ళ యొక్క అరాచకాలను బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నందుకు ఆ వ్యాపారవేత్తల కొడుకులు శ్రీనివాసరావు కళ్ళెదురుగానే అతని కూతురిని చంపేస్తారు. తన కూతురిని చంపిన వాళ్ళని శిక్షించాలి అని చెప్పి శ్రీనివాసరావు, ఆయన భార్య కలిసి న్యాయ పోరాటం చేస్తారు. కానీ వాళ్ళ యొక్క అధికారం, రాజకీయ బలం వల్ల ఈయనకి న్యాయం జరగదు. ఇలా ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తూ ఉంటే చివరికి తన వాళ్ళే తనని కించిపరిచి మాట్లాడుతుంటే బాధపడుతున్న శ్రీనివాసరావుకి భార్య, ఖచ్చితంగా మనం ఈ వేలో వెళ్తే, ఈ పోరాటం చేస్తే మనకు న్యాయం జరగదు, ఇలాంటి న్యాయం జరిగినప్పుడే మనం ఆయుధం పట్టాలి అని ఒక స్ఫూర్తినిస్తుంది. ఆ స్ఫూర్తి తన భార్య ఇచ్చిన తర్వాత శ్రీనివాసరావు శ్రీగా మారి ఏం చేశాడనేది మిగిలిన కథ. ఏమంటే తెలుగు ప్రేక్షకులకి ఈ ప్రతీకార కథలు చూసి అలసిపోయినాయి. కాకపోతే ఇది చూసిన లాంటి కథ అయినా కూడా సూపర్ స్టార్ కృష్ణ గారు చాలా కాలం తర్వాత చేశారు కాబట్టి ప్రేక్షకులు చూడొచ్చండి. ఇక ఈ సినిమాలో నటీనటుల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది మన కథానాయకుడు సూపర్ స్టార్ కృష్ణ గారు. కృష్ణ గారి స్వర్ణోత్సవ చిత్రం ఇది. నటుడిగా 50 సంవత్సరాల ప్రస్థానం పూర్తయిన తర్వాత శ్రీ అంటూ ఈరోజు మన ముందుకు వచ్చారు. అయితే ఈ మధ్య ఆయన వయసు రీత్యా కొంచెం నటనకు దూరంగా ఉన్న ఈ స్వర్ణోత్సవ వేళ శ్రీలో కథానాయకుడిగా మన ముందుకు రావటం ఇటు అభిమానుల్లో కానీ అటు ప్రేక్షకుల్లో కానీ ఆనందాన్ని వెల్లివిరిచింది. ఇక ఈ సినిమాలో ఆయన పెర్ఫార్మెన్స్ గురించి చెప్పాలి అంటే కొంచెం వయసు రీత్యా ఆయనలో హుషారు తగ్గిన డైలాగ్ డెలివరీలో కానీ యాక్షన్ ఎమోషన్స్లో కానీ ఆయన ఎప్పటికీ సూపర్ స్టార్ అని మరోసారి నిరూపించుకున్నారు. ఇక విజయ నిర్మల గారు, కృష్ణ గారి కరెక్ట్ పేరు, వీళ్ళిద్దరిది హిట్ పేరు. ఆవిడ సీనియర్ నటీమణి. ఆవిడలో కొంచెం వయసు రీత్యా హుషారు తగ్గినా మరి నటనలో ఏమాత్రం పట్టు సడలేదని చెప్పి మరోసారి నిరూపించుకున్నారు. ఇక కృష్ణ గారు అల్లుడు సుధీర్ బాబు గారు ప్రత్యేక పాత్రలో కనిపించి మనల్ని అందరినీ అలరించారు. అలాగే అంగనారాయని కృష్ణ గారి కూతురు పాత్రలో చేసిన అమ్మాయి మంచి పెర్ఫార్మెన్స్ అందించింది. ఇక సాయి కుమార్ గారు ఆయన స్టైల్ ఆఫ్ డైలాగ్ డెలివరీతో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అందించారు. ఇక సీనియర్ నరేష్ గారు ఆయన స్టైల్ ఆఫ్ యాక్షన్తో ఆయన అలరించారు. ఇక పోసాని కృష్ణమురళి గారు, అలాగే మురళీ శర్మ, ఎల్బి శ్రీరామ్ లాంటి, తోటపల్లి మధు లాంటి మంచి నటులందరూ వాళ్ళ యొక్క మార్క్ పెర్ఫార్మెన్స్ తోటి మనల్ని అందరినీ అలరించారు. ఇక మిగిలిన పాత్రలో ఆశిష్ గాంధీ, అలాగే కునాల్ కౌశిక్, ఖడ్గం పృథ్వీ లాంటి నటులు ఎంతోమంది నటించారు. అయితే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎంతమంది ఉన్నా కూడా ఖడ్గం పృథ్వీ కాసేపే కనిపించిన కడుగుబ్బ నవ్వించి మనల్ని అందరినీ మెప్పించారు. సిస్టమ్ ఫెయిల్ అయినప్పుడు సొసైటీ నుంచి నాలాంటి స్త్రీలే పుట్టుకొస్తారా? ఇక ఈ సినిమా సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే రమేష్ డియో ప్రొడక్షన్స్ అందించిన కథ కొత్తది కాదు. రామ్ కంకిపాటి అందించిన మాటలు బాగున్నాయి. రమేష్ కొల్లూరు అందించిన ఎడిటింగ్ పర్వాలేదు. ఈఎస్ మూర్తి అందించిన సంగీతం చెప్పుకునే స్థాయిలో లేదు. మరి సతీష్ ముత్యాలు అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకి అండగా నిలిచింది. అలాగే సందీప్ చాట్ల, వై బాలరెడ్డి, అలాగే షేక్ సిరాజ్ ఈ చిత్ర నిర్మాతలుగా వ్యవహరించారు. వారి నిర్మాణ విలువలు బాగున్నాయి. ఫైనల్గా క్యాప్టెన్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ముప్పలనేని శివ.
ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాలు అందించినటువంటి దర్శకుడు మొప్పలనేని శివ చాలా రోజుల గ్యాప్ తర్వాత కృష్ణ గారి స్వర్ణోత్సవ చిత్రానికి దర్శకత్వం వహించే బాధ్యతలు తీసుకున్నందుకు ఆయన్ని అభినందించాలి. అయితే ఇంత గొప్ప బాధ్యత తీసుకున్న మొప్పలనేని శివ గారు కథా కథనాల్లో కొత్తదనాన్ని ఏదైనా విభిన్నమైన కథని ఎన్నుకుని ఉంటే బాగుండేది. అలా కాకుండా పాత ప్రతీకారపు కథని ఎన్నుకున్నారు. కారణం ఏంటో తెలియదు. అయితే ఆయన విజువల్ ట్రీట్మెంట్ అంటే ఆయన అందించినప్పుడు స్క్రీన్ ప్లేలో విజువల్ స్క్రీన్ ప్లేని కొంచెం కొత్తగా చేసి సినిమా మొత్తం ఉత్కంఠగా నడిచే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఇలాంటి ఎన్నో ప్రతీకారపు కథల్లో హీరోగా చేసి అండగా నిలిచిన సూపర్ స్టార్ కృష్ణ గారు ఈ ప్రతీకారపు కథలో కూడా ఆయన శక్తి మేరకు అండగా నిలడానికి పనిచేశారు. అయితే ఒక్క విషయాన్ని చెప్పుకోవాలి, ఇప్పుడు ట్రెండ్లో ఈ సినిమా కథనాలు లేకపోతే ఈ కాస్టింగ్ ఎంతవరకు సింక్ అవుద్దో చెప్పలేం, కానీ కృష్ణ గారి అభిమానులకి ఆయన అభిమానించే ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా మాత్రం కన్నుల పండగగా ఉంటుంది. అన్ని వర్గాలని కాకపోయినా కొన్ని వర్గాలనైనా ఈ శ్రీశ్రీ చేరుకోవాలని అలరించాలని కోరుకుందాం. మరిన్ని మంచి సినిమాలు వీళ్ళ నుంచి రావాలని ఆశిద్దాం. అయితే మన సూపర్ స్టార్ కృష్ణ గారు, విజయ నిర్మల్ గారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండి మంచి మంచి సినిమాల్లో మనకు కనిపిస్తూ మనల్ని అలరించాలని కోరుకుందాం. ఇలాంటి ఒక మంచి ప్రయత్నం చేసిన దర్శకుడు మొప్పలనేని శివని, ఆయన సహకరించిన నిర్మాతల్ని, సాంకేతిక నిపుణుల్ని, నటీనటుల్ని అందరినీ పేరు పేరున అభినందిద్దాం. మరి నగరంలో విడుదలైన మిగతా సినిమాలు ఏంటో చూసి వాటి గురించి నెక్స్ట్ వీక్ వచ్చి చెప్తాను. అప్పుడు దాకా మన సూపర్ స్టార్ కృష్ణ గారు, మొప్పలనేని శివ గారి కాంబినేషన్లో మన ముందుకు వచ్చిన ఈ శ్రీశ్రీని చూసి మీరు ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఉంటానండి, మీ ఆరబాబు.